హలో అందరికీ. ఈరోజు ఒక మంచి టాపిక్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఐసోస్పీడ్ ఒక స్ట్రీమర్. అతను ఫస్ట్ టైం స్టార్ట్ చేశాడు. ఫస్ట్ టైం 17 ఇయర్స్ అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ మమ్మీ అతనికి లేదు ఇది అంతా వర్కౌట్ కాదు, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి అంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి ఒక PS4 గేమ్స్ స్ట్రీమ్ చేస్తుండేవాడు. PS4 తీసుకొని ఇంటి నుంచి బయటకు వచ్చి వాళ్ళ డాడీ దగ్గర ఉండుకుంటూ 17 ఇయర్స్ అప్పుడు వాళ్ళ మమ్మీ దగ్గర నుంచి బయటకు వచ్చి వాళ్ళ డాడీ దగ్గర ఒక చిన్న రూమ్లో మామూలుగా అసలు ఏ సెటప్ అనేది లేదు, PS4 అనేది ఎవరి దగ్గరనో తీసుకొని దాన్ని స్ట్రీమ్ చేసేవాడు. ఒక్కడు చూసేవాడంట. ఆయన ఇన్స్పిరేషన్ వాడు ఒక్కడు చూస్తే చాలు అని చెప్పి స్టార్ట్ చేసాడు. సో అట్లా చూసుకుంటూ స్టార్ట్ చేసిన తను ఇప్పుడు ఒక పెద్ద సెన్సేషన్ అయిపోయాడు. ఫుట్బాల్ వరల్డ్ కప్లో ఒక సాంగ్ పాడాడు, అది అంత పెద్ద సెన్సేషన్ అయింది. చాలా కంట్రీస్ అతన్ని పిలిచి అతనికి మామూలుగా డబ్బులు ఇచ్చి వాళ్ళ కంట్రీని కూడా ప్రమోట్ చేసుకుంటూ ఉంటాయి. అసలు అతను పెద్ద రొనాల్డో ఫ్యాను. చాలా అతని మామూలుగా చిన్న లైఫ్ స్టైల్ అసలు ఎవరో తెలియదు. ట్రమెండస్ సక్సెస్ అలా ఎలా వచ్చింది, ఏదైనా కానీ చాలా మందితోటి కాంపిటేటివ్గా ఛాలెంజెస్ చేస్తూ ఉంటాడు. It's time for me to expose Ashton Hall. Speed versus Ashton Hall. Let's get this shit right. It's over for him. It's dead for him. Let's say go. He's slow as fuck. He's slow as fuck. Fuck this nigga. I'm out. Boy, fuck out of here. Run it back. What I say? What I say? Run it back. Run what it I back. say? You slow. You a fraud. He a fraud. You are a fraud. ఓపెన్ టు లెర్న్ ఎనీథింగ్ అనే మైండ్ సెట్ ఐసోస్పీడ్ నుంచి చాలా వరకు నేర్చుకోవచ్చు. మన యంగర్ జనరేషన్ కూడా ఎంపతి కూడా ఉంటుంది. ఎవరన్నా ఎదుటోళ్ళు ఏదన్నా కష్టాల్లో ఉన్నారు, నాకు కొంచెం డబ్బులు కావాలి అని అన్నా కానీ అతను చాలా వరకు హెల్ప్ చేస్తూ ఉంటాడు చాలామందికి. సో ఇన్ని స్కిల్స్ ఉన్న అతను అంత గొప్పోడు కావడానికి ఒకటే రీజన్ ఏంటి అని అంటే అతను కన్సిస్టెంట్గా ఎఫర్ట్స్ ఇవ్వడం. ఇది చూడరా అనేది పక్కకు పెడితే ఎవరికైనా కానీ ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు అతనికి భయం ఉండేదంట, అంటే నా ఫ్యూచర్ ఏంటి అది ఇది అని చెప్పి. కానీ మనకు తెలియకుండానే మనము మంచి ఎఫర్ట్స్ అనేది ఇస్తాం. సో 1 సబ్స్క్రైబర్స్ నుంచి ఇప్పుడు మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ వరల్డ్ వైడ్గా ఫేమ్ వచ్చిన పర్సన్ సక్సెస్ ఇన్స్టెంట్గా రాదు, చాలా ఇయర్స్ పడుతుంది. అతన్ని చాలామంది హ్యూమిలేట్ చేసేవాళ్ళు, అతను చాలామంది స్కూల్లో బుల్లీ చేస్తున్నారని చెప్పి స్కూల్ మానేసిండు చిన్నప్పుడు స్కూల్ మానేసి ఇంట్లో కూర్చొని స్ట్రీమింగ్ చేస్తుంటే వాళ్ళ మమ్మీ వెళ్ళిపోమని చెప్పింది. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఒక్కడి కోసం అని చెప్పి అట్లా స్ట్రీమింగ్ స్టార్ట్ చేస్తూ ఉండేటోడు. మేమ్ మెటీరియల్ బార్కింగ్ చేస్తూ ఉంటాడు. You just no, it's not. It's no. No, brother. It's not. No, it's. You gotta go through puberty. When you 13, let me know, alright, bro? క్రేజీ థింగ్స్ చేస్తూ ఉంటాడు. Kiss him here. Kiss him here. Come on. Kiss him here. Kiss. I need to suck your venom out. Suck your venom out. Come on. Come. Another one. Come. I did it again. Speed!
My son is too small. Can you see? Yeah, you are the strongest man in Nigeria. Yeah. You so buff. Yeah. I like your muscles. Yeah. I love you so much. Thank you so Oh my much. God, you so strong. I don't know. I don't. సో అలాంటి మైండ్ సెట్ ఉండాలి. మనం ఎప్పుడు కూడా క్రేజీగా ఉండాలి. ఎనర్జీ అనేది బిల్డప్ చేయాలి. ఫిట్నెస్ పరంగా తీసుకున్నా కానీ చాలా ఫిట్గా ఉంటాడు. అలాంటి స్ట్రీమరు అంత ఫిట్గా ఉండి అంత టైం స్పెండ్ చేసి అంతగానము మేమ్స్ మెటీరియల్ అయ్యే అంత కంటెంట్ క్రియేట్ చేస్తున్నాడు వరల్డ్ వైడ్గా అని అంటే ఇన్స్టంటేనియస్గా ప్రతిరోజు కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ పెడుతున్నాడు అని అంటే అలాంటి గొప్ప గొప్ప పనులు కన్సిస్టెంట్గా చేసిండు కాబట్టి అతను వరల్డ్ కప్ ఫైనల్లో మామూలుగా పాట కూడా పాడిండు. సో వాళ్ళ బ్రదర్ అండ్ వాళ్ళ ఫాదర్ ఎంత ప్రౌడ్గా ఫీల్ అయి ఉంటారు. ఆలోచిస్తే అదే అనిపిస్తుంది. అంటే మన లైఫ్ స్టోరీ కూడా చాలా సింపుల్గానే ఉంటుంది. చిన్నదే మన లైఫ్ కూడా, ఎంత పెద్దది ఏం కాదు. మనము అనుకోవచ్చు లేదు 4-5 years కన్సిస్టెంట్గా ఎఫర్ట్స్ ఇద్దాము, సక్సెస్ అవుతుంది, లేదంటే సక్సెస్ కాదు. కానీ మనం ఎఫర్ట్స్ అయితే ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. మనము అనుకుంటాం సక్సెస్ ఎవరైనా తీసుకోవచ్చు, ఎంత పెద్ద యూట్యూబర్ అయినా కానీ లేకపోతే ఎవరైనా కానీ వాళ్ళందరూ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకు కూడా తెలిసి ఉండదు వాళ్ళంత గొప్పోళ్ళు అవుతారు అని. కాకపోతే హోప్ ఉండాలి. ఐసోస్పీడ్ అనే వాళ్ళనే కాదు, చాలా ఉన్నాయి, చాలా స్టోరీస్ ఉన్నాయి. బట్ ఐసోస్పీడ్ ఇప్పుడు ఇంటర్నెట్ సెన్సేషన్ అవుతున్నాడు కాబట్టి ఈ వీడియో చేయాలనిపించింది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.